పాతికేళ్లుగా అపజయమెరుగని విజయం. అలాగే ముఖ్యమంత్రి, ఆ పైన ప్రధానమంత్రి ఎడతెరిపి లేని విజయం. ఇందిరాగాంధీ గూడా పదవి తీసుకుని, ఆ పైన ఓడి, గెలిచి, ఓడి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. రాజీవ్ గాంధీ అయినా సరే గెలిచి ఓడినటువంటి పరిస్థితి. అలాంటిది మోడీ ఓటమి ఎరగక కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాడు. పాలకుడుగా 8,931 రోజులు గతంలో ఏదైతే చామ్లింగ్ సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు సీఎంగా ఉన్న అతను పక్కకి వెళ్ళిపోతే ఆ రికార్డు 931 రోజులు పదవీ కాలం రికార్డు ఒక ఎత్తు అయితే 2001లో ఫస్ట్ సీఎంగా బాధ్యతలు చేపట్టింది. 14లో ప్రధానిగా ఎన్నికయ్యేదాకా సీఎంగా కొనసాగారు. ఒక్కసారి ఓడిపోలేదు. గుజరాత్కి ఎక్కువ కాలం సీఎంగా పనిచేసే నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా కంటిన్యూగా సేవలు అందించారు. 2001, 2, 7, 12లో 4 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు పార్టీని. తను సీఎం తెచ్చారనమాట. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన అరుదైన నాయకుడు కూడా మోడీనే. ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, మొరార్జీ దేశాయికి, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ఎవరికి రాలేదు. అది ప్రధానిగా 2 పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఏకైక కాంగ్రెసేతర నేత కూడా మోడీనే. ప్రస్తుతం వరుసగా 3వ టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. వరుసగా 3 సార్లు బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చిన, బీజేపీని అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా కూడా మోడీ మరో రికార్డు సాధించారు. 14, 19, 24లో వరుసగా ఎక్కువ కాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోడీ గత ఏడాది బద్దలు కొట్టారు. ఇందిరా 66 జనవరి 24 నుండి 77 మార్చి 24 దాకా 4077 రోజుల పాటు వరుసగా పదవిలో ఉంటే, మోడీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 64 మే 24 మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో ఉన్నారు. మోడీ 4వసారి ప్రధాని ఎన్నికైతే ఆ రికార్డును కూడా తిరగరాసేటటువంటి అవకాశం ఉంది. నెహ్రూ 3 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించారు. ఈ రికార్డును మోడీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డుని నెహ్రూ రికార్డుని అధిగమించిన వాళ్ళు అవుతారు. 6 వరుస ఎన్నికల్లో ఒక్క పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోడీని. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 14, 19, 24లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీ పక్ష నేతగా ప్రధానిగా ఎన్నికయ్యారు.